ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి మీకు ఇక్కడే సార్ జరిగింది. డెడ్ బాడీని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఏమంటారు మార్చురీ లేదని చెప్పేసి గాంధీ హాస్పిటల్లో పెట్టారు. ఆ నైట్ మార్చురీ మేము గాంధీ హాస్పిటల్లో పెట్టేసి ఇంటికి వెళ్ళాం. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 5 o'clock గాంధీ హాస్పిటల్కి వచ్చినాం. అయితే మా వదిన వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఘాట్లు ఉన్నాయమ్మా, మనకి పింకీ మెడ మీద ఘాట్లు ఉన్నాయి, ఎందుకో అనుమానం వస్తుంది, మరి పొద్దున మళ్ళీ మనం ఒకసారి చూసుకుందాం, నువ్వు పోలీస్ వాళ్ళని అడగంటే పొద్దున వెళ్ళంగానే నేను పోలీస్ వాళ్ళని అడిగాను మార్నింగ్. సార్ నాకు ఎందుకు డౌట్ వస్తుంది, అన్ని ఘాట్లు ఉన్నాయి గొంతు మీద, ఒకసారి మా డాక్టర్ను చూస్తా సార్ అని అంటే లోపలికి వెళ్ళి చూడమ్మా అన్నారు. బాక్స్లో పెట్టింది, బాక్స్ తీసి చూసినాం. ఎట్లుంది సార్, లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇక్కడ 4 ఘాట్లు, ఇక్కడ 1 ఘాటు, ఇలా ప్రెస్ చేసినట్టుగా 4 ఘాట్లు ఈడుంది, 1 ఘాటు ఈడుంది, ఎర్రగా ఉన్నాయి ఘాట్లు. ఒత్తేసి పోచిండ్రు నోట్లో. అయితే నేను అది డాక్టర్ని అడిగితే డాక్టర్ ఏమంటే మేము ట్రీట్మెంట్లో మేము పెట్టాల్సి వస్తుంది. సరే ఇక్కడ 4 ఘాట్లు ఎట్లా ఉంటాయి, ఇక్కడ మీరు క్లిప్ పెడితే 2 ఉంటాయి, క్లిప్లు అటాచ్డ్ క్లిప్లు 2 ఉండాలి, ఇటు ఉండాలి. కానీ ఇక్కడ ఒకటే ఘాటు తంబుది ఉంది, ఇక్కడ 4 ఫింగర్స్ ఘాట్లు ఉన్నాయి, అది ఎట్లా అవుతుంది అంటే లేదు మేడం మీరు అనుమానపోతున్నారు, ఇవి మేము ట్రీట్మెంట్లో చేసినాం. పంచనామా చేసిన తర్వాత అప్పుడు మునిస్వామి ప్రొఫెసర్ సార్ గాంధీ హాస్పిటల్లో, ఆయన కొన్ని వందల పోస్ట్ మార్టం చేసిండు. ఆయన్నే ప్రత్యూష కూడా పోస్ట్ మార్టం చేసి మాకు డెడ్ బాడీ ఇచ్చేస్తే నేను భువనగిరికి తీసుకొని వెళ్ళిపోయినా. నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే దానం చేయకుండా నేను బొందబెట్టుంటే నా బిడ్డకు మళ్ళీ న్యాయం దొరికేది. నేను కొన్ని వేల సార్లు అనుకున్నా, నాకు తెలవక చేసిన మిస్టేక్స్ నా వైపు జరిగినాయి సార్. ఇవే దానం చేసినందుకు నాకు న్యాయం దొరకలే. దానం చేసిన తర్వాత ఒక 3 daysకి నాకు నా పేపర్లల్లో ఛానళ్ళల్లో అప్పుడు ఈటీవీ తేజ 2 ఉండే సార్. అప్పుడు న్యూస్లో చూసే పేపర్లలో చూసేవరకు ఇది ప్రత్యూష మామూలుగా చనిపోలేదు, ఇది అత్యాచారం చేయబడింది అని చెప్పేసి వచ్చేసినాయి. ఆన్ ది స్పాట్ నేను హైదరాబాద్కి వచ్చేసి ఇంకా అందరినీ కలిసిన. అప్పటికి మునిస్వామి రిపోర్టు అన్న ఏముంది సార్, అతను ఏం చేసిండంటే ప్రెస్కు వచ్చేది లేకుండానంట. మునిస్వామి ప్రెస్కు వచ్చేసి చెప్పిండు ఆయన ఏమని, ఇది మామూలు ఆత్మహత్య కాదు, మామూలు చావు కాదు, అమ్మాయి హత్య చేయబడ్డది, రేప్ చేసి అమ్మాయిని చంపేసిండ్రు, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ చెప్పిండు. అయితే అతని రిపోర్ట్ని సెషన్ కోర్టు కౌంట్ చేసుకోలే, హైకోర్టు కౌంట్ చేసుకోలే, ఎంక్వైరీకి ఇచ్చిన సిబిఐ కూడా కౌంట్ చేయలే. పోస్ట్ మార్టం రిపోర్ట్ పక్కన చేసిన అంటే నా ఒక్క వాదన ఏంటిదంటే సార్, మామూలుగా సస్పెక్టెడ్ డెత్ ఏదైనా సరే అందులో ఫస్ట్ పోలీస్ వాళ్ళు కౌంట్ చేసేది ఏంటి సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్. దాంతో ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రత్యూష డెత్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కౌంటే చేయలేదు, పక్కన పడేసిండ్రు, చెత్తబుట్లో పడేసింది దాన్ని.